అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? వెల్కమ్ టు షేక్ మహబూబ్ ఛానల్ అండి. ఈ రోజు మన ఛానల్లో చికెన్ లివర్ ఫ్రై చేస్తున్నాను. దానికి కావలసిన పదార్థాలు, చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. మన చికెన్ లివర్ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. దానికి కావలసిన పదార్థాలు: అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు ఒక 2, కారం, ఉప్పు, లైట్ గా పుదీనా, పసుపు, గరం మసాలా. ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకునే విధానాన్ని చూద్దాం రండి. కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇది ఉడకబెట్టాలి, ఫ్రై కదా. లైట్ గా ఉప్పు వేద్దాం, సరిపోతుంది. కొంచెం పసుపు వేద్దాం. ఇప్పుడు దీన్ని బాగా ఉడకబెట్టేద్దాం ఫ్రై కోసం. ఇప్పుడు మనం స్టవ్ ముట్టించి ఒక 15 నిమిషాలు ఉడకబెట్టుదాం లివర్ని. దాంట్లో ఉన్న నీచు వాసన మొత్తం పోతుంది. దాంట్లో ఉన్న బ్లడ్, అక్కడక్కడ ఆగిపోయిన బ్లడ్ కూడా పోతుంది. తర్వాత మనం ఫ్రై చేసేసుకుందాం. మా పాప ఇప్పుడు లేచింది, లేపాను నేనే వీడియోలో చూపిద్దామని. ఇది వాళ్ళ మమ్మీ. దీనికి ఇంకా 3 పిల్లలు ఉన్నాయి. దీని పేరు ఫరా. మాకు లక్కీ చామిది మా ఫరాగాడు. మా ఫరాకి 3 పిల్లలు పుట్టారు. ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క పాపని మీకు పరిచయం చేపిస్తా. లివర్ ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుందాం. చూడండి ఎలా ఉడిపోయిందో. ఆయిల్ వేసేసుకుందాము. ఒక చిన్న కప్ అంతా ఆయిల్ హీట్ ఎక్కాక, మన ఆయిల్ హీట్ ఎక్కేసింది. కొంచెం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం, అల్లం వెల్లుల్లి పేస్ట్. దీన్ని కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించేసుకొని, కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకొని ఇవన్నీ వేగేలాగా పచ్చివాసన మొత్తం పోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్. ఉల్లిపాయల్ని మరీ ఎక్కువసేపు వేపకూడదండి. ఇలా కొంచెం పచ్చి పచ్చిగా ఉంటేనే మళ్ళీ మనకి లివర్ ఫ్రైలో ఎగుతుంది. పోయింది కదండి. ఇప్పుడు మనం లివర్ని యాడ్ చేసేద్దాం. మసాలాలు మొత్తం ఈ లివర్ కి పట్టేలా కలిపేసుకొని ఒక 2 నిమిషాలు మూత పెట్టి మగ్గిద్దాం. కొంచెం ఉప్పు వేసుకుందాం. ఆల్రెడీ మనం ఉప్పు వేసి ఉడకబెట్టాం కదా. లైట్ గా ఒక స్పూన్ ఉప్పు వేసేసుకొని ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర,
2 పచ్చిమిరపకాయల పీసులు, కొంచెం గరం మసాలా, సరిపోతుంది. ఎందుకంటే ఇది ఫ్రై కదా, ఎక్కువ మసాలాలు లేకుండా చక్కగా కాలేజీ పిల్లలు కూడా చేసుకునేటట్టు. చూడండి, మనకి ఇలా తయారు చేసుకోవడం బ్యాచిలర్స్ కూడా మంచిగా ఈజీగా తయారు చేసుకోవచ్చు. దీని సైడ్ పప్పుచారు వేసుకొని ఇవి నంజుకుంటూ తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. మన లివర్ కర్రీ కాదు ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కర్రీని టేస్ట్ చేద్దాం. మన చికెన్ లివర్ ఫ్రై. పప్పుచారు ఉంటే సూపర్ గా ఉంటది. పప్పుచారు చేసినప్పుడు మళ్ళీ చేస్తాను. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ ఫ్రై టేస్ట్ చేసి చెప్తాను. సూపర్ గా ఉంది. పప్పుచారు ఉంటే ఇంకా బాగుంటది. నంజుకుంటే అప్పడాల కన్నా లివర్ ఫ్రై సూపర్ గా ఉంటది. పప్పుచారు ఇలా ఫ్రై బ్యాచిలర్ చేసుకుని తింటే సూపర్ గా ఉంటది. వాళ్ళకి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవడానికి ఉంటది. అన్ని ఇంట్లో మనన్న ఐటమ్సే కాబట్టి 5 నిమిషాల్లో ఫ్రై రెడీ అయిపోతుంది. నా ఛానల్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. అప్పుడే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ.